ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. గ్లామరస్ హీరోయిన్‌గా మంచి పేరొచ్చింది మేడం మీకు. అంటే అంత బావుంటారు చూడటానికి. ఒక్కసారిగా గ్లామర్ రోల్ 'ప్రేమించిలో' హ్మ్. బ్లైండ్ క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు ఛాలెంజింగ్ అనిపించిందా? ఎందుకు రిస్క్ మనకు అవసరమా? నెక్స్ట్ మూవీస్ మీద ఈ ఎఫెక్ట్ పడిద్దేమో పడుతుంది. అవును. అనిపించిందా? చాలా మంది వద్దన్నారు. యాక్చువల్లీ చాలా మంది 90% యాక్చువల్లీ 99% అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వద్దన్నారు. అంటే అది నేనేదో గొప్ప నాకు అన్నీ తెలుసు అని ఆ గొప్పతనంతో చెప్పట్లేదు. సంహౌ నేను ఆ క్యారెక్టర్‌కి ఫీల్ ఉంది నాకు. అది ఓకే, నెక్స్ట్ సినిమా ఉండకపోవచ్చు, మీరు వెళ్ళిపోవాల్సొస్తది అన్నా కూడా నేను అనుకున్నాను, ఈ ఒక్క సినిమా చేసినా వెళ్ళిపోవాల్సొస్తే వెళ్ళిపోదాం. వెళ్ళిపోవాల్సొస్తే ఇది మిస్ కాకూడదు అని నాకు అనిపించింది ఎందుకో. అనిపించి చేశా. చాలామంది వద్దు, మీకు నెక్స్ట్ సినిమాలు రావు అన్నారు. వాళ్ళు చెప్పింది నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు నాకు మంచి కోసమే చెప్పుండొచ్చు. కానీ అది నేను గర్వంగా ఏదో వాళ్ళకి చెప్పిన మాట వినలేదు, నేను నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను అన్న చెప్పట్లా. అంటే ఎందుకో నాకు అది కనెక్ట్ అయ్యాను, అది చేశాను. అది చేసిన తర్వాత అది సక్సెస్ అయింది, అందరికీ కనెక్ట్ అయింది. ఇప్పుడు కూడా అందరూ ప్రేమించునే అంటారు. అవును. ప్రేమించు తర్వాత ఛాన్సెస్ ఎలా ఉన్నాయి మేడం? ప్లస్ అయిందా మీకు, మైనస్ అయిందా? ప్లస్ అయింది ప్లస్ కదా. అయింది. ప్లస్ అయింది. కాకపోతే గ్లామర్గా అవసరం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో గ్లామరస్గా నన్ను అలా చూడాలి అని అనుకోలేదు. అంటే 2 పాటలు ఉన్నాయి అందులో, కొంచెం మేకప్ వేసుకొని, అది ఒక సిచ్యువేషనల్ సాంగ్. బట్ డ్యూయెట్లు 2 ఉన్నాయి. హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ అదొకటి ఉంది, తొలిసారి నిన్ను చూసి, అది కూడా చాలా ఫేమస్. ఈ 2 కొంచెం మేకప్ వేసుకొని, కొంచెం డ్రెస్ కొంచెం నీట్గా వేసుకొని ఉన్నది ఆ 2 సాంగ్లే సినిమా మొత్తంలో. ఆ 2 సాంగ్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు. మిగతావన్నీ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది ప్రేమించు 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 అంటూనే ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో. సో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అలా క్యారెక్టర్ రావడానికి, లేకపోతే వెళ్ళిపోయారా ఓన్గా మీరే? లేదు, ట్రైనింగ్ కళ్ళు కాదు. లేకుండా ఓపెన్ ఐస్ తో చేయాలంటే చాలా కష్టం. శ్రీను వాసంత లక్ష్మిలో ఆర్పి పట్నాయక్ గారు క్యారెక్టర్ చూస్తే లేదా బ్లింక్ చేస్తూ మాట్లాడతారు. చాలా కష్టం. అది అంటే మరి అన్ప్లెజెంట్గా ఉండొద్దు అని ఫస్ట్ నుంచి నాకు చెప్పడం. ఎందుకంటే మరీ ఇంకా అంటే సో అందుకని ఎక్కువ ఇలా ఇలా పెట్టేసి అలా చేయలే. మామూలుగానే ఉంటుంది, బట్ షీ కాంట్ సీ. సో ఐఎమ్ టాకింగ్ టు రోషన్ నౌ, బట్ ఐఎమ్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్ కదా. నేను మురళీమోహన్ గారు అనుకోండి, మాట్లాడండి. ఆ సినిమా చేసి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మాట్లాడితే కూడా నేను ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది అనేదాన్ని. ఓకే, మీతో మాట్లాడుతూ కూడా వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడుందో అని మనం ఇలా అంటాం కదా న్యాచురల్గా. మనం కొంచెం అది అలా అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది అని అనేదాన్ని. అంటే ఎందుకు అలా అంటున్నాను అని, అంటే అలా అంత అలవాటు అయిపోయింది రోజు అలా చేసి. సో ఇప్పుడు మీతో మాట్లాడాలనుకోండి, ఇక్కడ ఎక్కడో కూర్చొని ఏదో ఎక్కడో దూరంగా చూడాలి. కళ్ళు నేనేమి తిప్పేయకపోయినా కొంచెం నొప్పి పెడుతుంది, బికాస్ అక్కడెక్కడో చూడాలి, అంతసేపు ఎక్కువ చేయకూడదు. సో అలా చూస్తూ మీతో మాట్లాడాలి, యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ ఆల్ దట్. చాలా స్ట్రెయిన్ ఆన్ ద ఐజ్ నాకు కూడా. సో అదేంటంటే మేము బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళందరితో అంటే కొంచెం మాకు వాళ్ళ ఫీల్ కోసం, వాళ్ళని ఏదో ఇమిటేట్ చేయాలని కాదు, వాళ్ళు ఏదో మాకు నేర్పిస్తారని కాదు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని ఫీల్ అవ్వడం కోసం ఎప్పుడు బ్లైండ్ స్కూల్కి వెళ్ళేదాన్ని ఎవ్రీ వీక్ ఒకసారి. యూస్ టు స్పెండ్ టైం విత్ దెమ్, వాళ్ళతో. అంటే చీర కట్టుకుంటేనే సినిమాలలో చేయాలి, మనం గ్లామర్గా కనిపించకూడదు అనేది ఇంట్లో పెట్టారా అలా స్ట్రిక్ట్ రూల్స్, లేకపోతే మీరంతటి మీరు పెట్టుకున్నారా మేడం? అలా లేదండి. ఏంటంటే అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సౌందర్య గారు ఆల్రెడీ ఒక వే మా లాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక వే ఆవిడ సెట్ చేస్తారు. సో అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ ఆల్రెడీ చేసి చూపించిన తర్వాత మాకు కూడా అనిపించింది, ఎందుకు చేయాలి, ఆవిడ చేస్తున్నారు కదా. సో
సో మనం కూడా అలాగే చేయొచ్చు కదా అని అలా స్టార్ట్ అయింది. స్వయంవరంలో కొంచెం గ్లామర్ రోల్ అయినా కూడా స్వయంవరంలో మీరు చూసుంటే గ్లామరస్గానే ఉంటుంది. తర్వాత పడిన క్యారెక్టర్స్ ఎలా అయిపోయింది, మనోహరంలో గుణశేఖర్ గారు తెలుసు కదా, ఒక సీన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆలోచించాలి, ఒక క్యూ అంటే ఏంటి, లేకపోతే ఏంటి దాని కంటిన్యూషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఒక లెవెల్లో వెళ్తుంది కదా, ఒక గ్రాఫ్లో వెళ్తుంది కదా ఒక సీన్, ఇలా సడన్గా అక్కడికి వెళ్ళిపోదు పీక్కి. మనం స్లోగా ఇప్పుడు అరవాలన్నా కూడా ఫస్ట్లోనే అరిచాను, కొంచెం స్లోగా వెళ్తుంది, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా గుణశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను మనోహరం సినిమా నుంచి. సో మనోహరంలో చేసేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్లీ ఇమేజ్ పడిపోయింది హోమ్లీ. అంటే మీ అంతటి మీరేం స్టాంప్ వేసుకోలేదు హోమ్లీగానే చెయ్యాలి అని? అలా ఎలాంటి రోల్స్ అయినా మీరు ఓకే? అలా లేదండి, అంటే మరీ గ్లామర్గా కాదు, కొంచెం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కదా మేము, సౌందర్య గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్, కొంచెం గ్లామర్గా ఉండొచ్చు కావాలంటే. బట్ మీ టైంలో ఎక్కువ వెంకటేష్ గారు సౌందర్య గారు కాంబినేషన్ అంటే బాగా లైక్ చేస్తారు ఆడియన్స్. అవును, నేను కూడా బాగా హిట్ పేరు అంటే హస్బెండ్ వైఫ్ గా శివాజీ గారితో బాగా సెట్ అయింది మీకు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ గా అక్కడ అలా ఎక్కువ సినిమాలు చేసాం మేము, కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అవును, ఎందుకంటే మిస్ అమ్మలో కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనగానే మా ఇద్దరిని చూడడం మొదలుపెట్టారు అప్పుడు. సో వెంటనే ఒక 2-3 సినిమాలు అలా చేయడం జరిగింది. ఎలా అనిపించేది శివాజీ గారితో, అంటే అంత హిట్ పేరు అయిపోయిన తర్వాత? అంటే శివాజీ చంద్రం టాటా బిర్లా మధ్యలో లైలో ఆ చెమ్మకేసి కొట్టేది. అవునవును, శివాజీ గారితో ఒకటి ఏంటంటే, నేను స్టార్ 2000 కంటెస్ట్ అని రాఘవేంద్ర గారు కండక్ట్ చేసిన కంటెస్ట్ ద్వారా వచ్చాను. అసలు నేను తెలియడమే ఇండస్ట్రీకి, దట్ ఈస్ ద రీజన్. స్టార్ 2000 కంటెస్ట్ అని జెమినీ టీవీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్లో మేమందరం అప్పుడు శివాజీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్ వస్తే పరదేశీ సినిమాలో చేయొచ్చు, పరదేశీ అని రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేసే పరదేశీ సినిమాలో చేయొచ్చు. ఓకే. సో నాకు సెకండ్ వచ్చింది. ప్రత్యూష తెలుసు కదా, ప్రత్యూషకి తను లేదు కదా, తనకి థర్డ్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఆ సినిమాలో యాక్ట్ చేసింది. సో అలాగే బాయ్స్లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి యాక్ట్ చేశాడు, సెకండ్ వచ్చింది శివాజీకి. సో శివాజీ అప్పటి నుంచి నాకు తెలుసు, స్టార్ 2000 కంటెస్ట్ నుంచి తెలుసు, కానీ తను స్లోగా, తన కెరియర్ కొంచెం స్లోగా పికప్ అయింది. నాకు వెంటనే అమ్మాయిలకి కొంచెం ఈజీ కదా, కొంచెం కంపారిటివ్లీ ఈజీ కాబట్టి కొంచెం నాకు కొంచెం ఫాస్ట్గా వచ్చింది. తను కొంచెం స్లోగా పికప్ అయ్యి హీరోగా అయ్యి అని వచ్చేసరికి కొంచెం, అందుకనే మేము ఎండ్లో చేసాం, నా కెరియర్ ఎండ్లోనే తనతో చేసాను, కానీ ముందు చేయలేదు. స్క్రీన్ మీద అంతలా పండించేస్తారు అంటే మేము అప్పటి నుంచి తెలుసు కదా, హోంవర్క్ చేస్తారా ఏమన్నా? కొంచెం ఆయన చెప్తారు, లయా నేను ఇలా అంటాను, నువ్వు అప్పుడు ఇలా కొట్టు అంటే, హీల్ గివ్ మీ దట్ ఫ్రీడమ్, అంటే నువ్వు ఇలా చెయ్యి, లేకపోతే అంటే కొంతమంది హీరోలు అంటే ఫీల్ అవుతారేమో అని మనం ఫీల్ అవుతాం, వాళ్ళు బాగానే ఉంటారేమో, కానీ మనం ఏదైనా అంటే మనం చెప్పకుండా ఏదైనా చేసేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఆలోచించుకుంటూ చేస్తా. అది నేను చేయక్కర్లేదు. శివాజీ గారితో నేను అంటే మామూలుగా చేసేసిన, ఆయన ఒకవేళ బాగాలేకపోతే 1 more అంతే. అంటే అన్ని మంచి సినిమాలు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు లయా గారు, ఎందుకని స్టార్ హీరోస్తో వర్క్ చేయలేకపోయారు? అది నాకు ఎప్పుడు ఉన్న క్వశ్చన్, నేను అక్కడ తెలీదు. బాలకృష్ణ గారితో చేశాను, బట్ ఐ డోంట్ నో, నాకు కూడా అది ఎప్పుడు అందరూ అడిగే క్వశ్చనే, నాకు కూడా ఉన్న క్వశ్చన్. నేను ఎందుకు చేయలేకపోయానో నాకు తెలియదు, మేబీ PR చేయలేదేమో, నేను వాళ్ళకి ఫోన్ చేసి అడగలేదేమో.